దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి పునరావాసం కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఎల్వి ప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుళ్లపల్లి నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దృష్టి పునరావాస కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్ ప్రారంభించారు. దీని ద్వారా చూపు మందగింపు, అంధత్వం ఉన్నవారికి సాధారణ జీవితాన్ని గడిపేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఎల్వి ప్రసాద్ అందిస్తున్న సేవలపై WHO ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ అంధత్వ సమస్యతో బాధపడుతున్న వారికి ట్రైనింగే కాకుండా దీనిలో ట్రైనింగ్ తీసుకోవడానికి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఇక్కడికి సిబ్బంది కూడా వస్తూ ఉంటారు. సో ట్రైనింగ్ సెంటర్గా కూడా మారింది. దాంతోపాటు రీసెర్చ్ కూడా మొదలుపెట్టాం ఈ విషయంలో. సో ఈ మూడు ఉన్నాయి కాబట్టి సర్వీసు, ఎడ్యుకేషను, రీసెర్చ్ ఇదంతా బాగా పెరిగిన తర్వాత ఈ రోజున దీన్ని అప్గ్రేడ్ చేసాం అన్నమాట, ఇన్స్టిట్యూట్ అని.